హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. శాస్త్రి మూవీ చూసాను ఇప్పుడే. ఈ మూవీ వచ్చేసి మనకి సస్పెన్స్ డ్రామా అన్నమాట. అంటే ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో పెద్ద ఆయన చనిపోతాడు. దాని తర్వాత ఆ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు. ఆ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, అక్కడ ఊర్లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. జరుగుతుందానికి కారణాలు ఎవరు, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ దాన్ని ఛేదించిందా లేదా అనేది మిగతా కథ. ఈ మూవీ వచ్చేసి మనకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అంటే దాదాపు అన్ని కూడా ఒకే డైరెక్టర్ చేశాడు. అండ్ నాకు తెలిసినంత వరకు అన్ని బాగానే హ్యాండిల్ చేశాడు. బట్ కాకపోతే జీరో మేకింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. ఇందులో వచ్చేసి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడపిల్లల యొక్క మనోధైర్యాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో, ఆడవాళ్ళు సమాజంలో ప్రాబ్లమ్స్ వస్తే ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మూవీ తీశాడు. ఈ మూవీ వచ్చేసి మనకి తెలంగాణ స్లాంగ్ లో జరుగుతుంటది. లో బడ్జెట్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇదంతా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. రోజుకొకరు ఒకే ప్లేస్ లో కొంచెం మాయమైపోతుంటారు. అది ఎందుకు మాయమైపోతారు అనేది ఇంకా సినిమాలో ఉంటుంది మీకు. అండ్ ఇందులో వచ్చేసి నా సజెషన్ ఏంటంటే మూవీ అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఖచ్చితంగా చూస్తాను, మీకు టైం ఉంది, అవైలబుల్ ఉంది, చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. బట్ టీవీ సీరియల్స్ కానీ డ్రామా ఫిల్మ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకు మూవీ కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ అంతగా అయితే కనెక్ట్ కాదు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.